మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే లోక్సభ అసెంబ్లీ స్థానాలు 50% పెంపు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. 2029 ఎన్నికల నుంచే అమల్లోకి. అప్పుడు ఏపీలో 263, తెలంగాణలో 179 శాసనసభ సెగ్మెంట్లు, దేశంలో 543 నుంచి 816 లోక్సభ స్థానాలు. ఈ పార్లమెంట్ సమావేశాలను బిల్లు ఎన్డీఏ భాగస్వాములకు చెప్పిన అమిత్ షా, లోక్సభ అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు 50% పెంచాలి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లుకి పార్లమెంట్ సమావేశాలను ప్రవేశపెట్టడానికి సిద్ధమైనట్టు తెలిసింది. దీని ప్రకారం పార్లమెంట్ స్థానాలు 543 నుంచి 816కి చేరితే 4123 ఉన్న అసెంబ్లీ స్థానాలు 6185 అవుతాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 175 ఎమ్మెల్యే స్థానాలు 263కి, తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి చేరుతాయి. లోక్సభ స్థానాలు ఏపీలో 25 నుంచి 38కి, తెలంగాణలో 17 నుంచి 26కి చేరే అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించిన సమాచారం సోమవారం సాయంత్రం ఎన్డీఏ సమావేశంలో భాగస్వామ్య పక్షాలు కేంద్రం చెప్పింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. కాంగ్రెస్ ఇతర పక్షాలతో విడిగా భేటీ నిర్వహించారు. కాంగ్రెస్తోనూ షా మాట్లాడే అవకాశం ఉంది. నియోజకవర్గాల సంఖ్య పెంచడానికి వీలుగా ముందుగా మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ చట్టాలకు సవరణ ప్రతిపాదిస్తూ ఈ పార్లమెంట్ సమావేశాలు బిల్లులు తీసుకురాబోతున్నట్టు తెలిసింది. లోక్సభలో ఇందుకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి చర్చక సీట్ల పెంపు కార్యక్రమం పూర్తి చేసి 2029 ఎన్నికల్లో అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. సీట్ల పెంపు దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరుగుతాయని సమాచారం అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇది ఒక మాస్టర్ స్ట్రోక్. వాస్తవంగా ఏది దక్షిణాది ఉత్తరాది వివాదం పెట్టాలనుకున్నారు చాలామంది కూడా. ఇది జనాభా ప్రాతిపదిక నియోజకవర్గాల సీట్లు పెంచేటట్టయితే కష్టమని కాంగ్రెస్ పార్టీ 40 ఏళ్ల నుండి నాంచుతా వచ్చింది, భయపడతా వచ్చింది సీట్ల పెంపుకి. బీజేపీ ఒక్క దెబ్బకి పెంచి అవతల పడేస్తుంది, ఎవరితో గొడవ లేకుండా. అన్ని రాష్ట్రాల్లో 50% హైక్ అన్నప్పుడు ఇంకెవరు అభ్యంతరం పెడతారు? సచ్చినట్టు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కానీ మమతా బెనర్జీ కానీ వీళ్ళందరూ కూడా ఒప్పుకోవాలి. ప్లస్ 33% మహిళా రిజర్వేషన్, మహిళలు కూడా ఒప్పుకోవాలి. కాదనడానికి ఎవరికి లేదు, ఎవ్వడికి లేని ఒక బ్రహ్మాస్త్రం వేసి పారేసింది మోడీ సర్కార్. లేకపోతే ఆర్సిలార్మిత్తర్ స్టీల్ ప్లాంట్తో ఉత్తరాంధ్రలో కొత్త శకం. ఏపీ పారిశ్రామిక అభివృద్ధిలో ఇది మేలుమలుపు. 2028 డిసెంబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభం, ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మందికి ఉద్యోగాలు. శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. ఆర్సిలార్మిత్తల్ నిస్సన్ స్టీల్ ఇండియా ఉక్కు కర్మాగారం నిర్మాణంతో ఉత్తరాంధ్రలో కొత్త చరిత్ర సృష్టించబోతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజేపేటలో సోమవారం ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. విశాఖ ఉక్కు మన ఆత్మగౌరవం అయితే ఆర్సిలార్మిత్తల్ నిస్సన్ స్టీల్ పరిశ్రమ మన సత్తాను ప్రపంచానికి చాటి చెప్తుందన్నారు. ఈ రెండు ఉక్కు పరిశ్రమలు దేశ ఉక్కు రంగంలో రాష్ట్రాన్ని ఉన్నత స్థాయిలో నిలుపుతాయని ధీమా వ్యక్తం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏపీ అభివృద్ధిలో ఇదో మైలురాయి, ఆర్సిలార్మిత్తల్ నిస్సన్ స్టీల్ చరిత్ర మన శంకుస్థాపన, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమకు శంకుస్థాపన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో ఒక ప్రధాన మైలురాయి. దేశ ఉక్కు తయారీ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే ఓ ప్రపంచ స్థాయి సమీకృత ఉక్కు కర్మాగారానికి నాంది పలుకుతున్నందుకు ఏపీకి అభినందనలు. ఇది అక్కడి యువతకు అవకాశాలను సృష్టించి పారిశ్రామిక ఆవిష్కరణలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెడుతున్నట్టు మోడీ సందేశం ఇక్కడ హైలైట్ చేశారు. వెనక్కి తగ్గిన ట్రంప్ అంటూ ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులకు 5 రోజులు విరామం ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు గౌరవనీయ ఇరాన్ నేతతో చర్చలు జరుగుతున్నాయని వెల్లడి. ఆ నేత ముస్తఫా కాదని స్పష్టీకరణ. చర్చలేం జరగలేదని ఇరాన్. హార్ముజ్ మూసివేత హెచ్చరికతోనే ట్రంప్ దిగొచ్చారని స్పష్టీకరణ. హార్ముజ్ని తెరవకపోతే ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలపై బేకర్ దాడులు చేస్తాం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనూహ్యంగా వెనక్కి తగ్గారు. ఈ దాడులకు 5 రోజులు విరామం ప్రకటించారు. గౌరవనీయ ఇరాన్ నేతతో చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. అయితే చర్చల ప్రకటనను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. అసలు చర్చలే జరగడం లేదని స్పష్టం చేసింది. హార్ముజ్ను పూర్తిగా మూసివేస్తామని హెచ్చరించడంతోనే ఆయన దిగి వచ్చారని పేర్కొంది. ఆర్థిక చమురు మార్కెట్ల స్థిరీకరణ కోసం జరుగుతున్న ప్రయత్నం ఇదని వ్యాఖ్యానించింది అన్నటువంటిది హైలైట్ చేశారు. కొత్త చరిత్ర సృష్టిస్తుందా బెంగాల్ టైగర్ల బరి భవానీపూర్? టీఎంసీకి అత్యంత విశ్వసనీయమైన స్థానం ఇది. ఇక్కడి నుంచే మమతాపై పోటీకి దిగుతున్న సువేంద్ర అధికారి. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట, ప్రస్తుతం తృణమూల కిల్లా. రాజకీయ చైతన్యానికి పశ్చిమ బెంగాల్ ప్రజలు ప్రతీకలు. అటువంటి రాష్ట్రానికి దిక్సూచి వంటి నియోజకవర్గాలు అత్యంత కీలకమైనది భవానీపూర్. కాంగ్రెస్ పార్టీకి 4 దశాబ్దాల పాటు కంచుకోటగా ఉన్న ఆ స్థానం తర్వాత కాలంలో మారిన రాజకీయ పరిణామాలకు సంకేతం అన్నట్టు తృణమూల్ కాంగ్రెస్కి రక్షణ దుర్గంగా మారింది. టీఎంసీ అధినాయకురాలు మమతా బెనర్జీకి అత్యంత సురక్షితమైన విశ్వసనీయమైన స్థావరం ఉంది. అటువంటి కీలక నియోజకవర్గం ఈ దఫా హోరాహోరీ పోరుకి వేదికగా మారబోతుంది. రాష్ట్ర అధికారాన్ని చేజిక్కించుకోవాలని సుప్రయత్నం చేస్తున్న బీజేపీ తమ అగ్రనేత సువేంద్ర అధికారిని మమతపై నేరుగా పోటీకి దించాలని నిర్ణయించడంతో ఈసారి అందరి దృష్టి భవానీపూర్పై కేంద్రీకృతమైంది. దక్షిణ కోల్కతా పరిధి భవానీపూర్ స్వతంత్రానంతరం దశాబ్దాల పాటు కాంగ్రెస్ దావా రాష్ట్రంలో దిగ్గజ నేతలకు సొంత నియోజకవర్గం మారింది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధార్థ శంకర్ రే కాంగ్రెస్ అభ్యర్థిగాను, ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థిగాను ఇక్కడి నుంచే పోటీ చేశారు. దిగ్గజ కాంగ్రెస్ నేతలైన మీరా దాస్ గుప్తా, రతన్ తాలూక్దార్ తదితరులు కూడా ఇక్కడి నుంచే
అసెంబ్లీ ప్రాతినిధ్యం వహించడంతో ఈ పార్టీ గట్టిపట్టున్న అర్బన్ నియోజకవర్గాల భవానీపూర్ ఒకటిగా నిలిచింది. ఈ స్థానం పేరును కాళీఘాట్గా మార్చిన 1969లో మాత్రమే సిపిఎం అభ్యర్థి సుధాన్ గుప్తా ఇక్కడ గెలుపొందారు. 1972 నియోజకవర్గాల పునర్విభజనతో భవానీపూర్ 4 దశాబ్దాల పాటు రాజకీయ ఉనికిని కోల్పోయింది. 2011లో మళ్లీ నిర్వహించిన నియోజకవర్గాల పునర్విభజనతో తెరపైకి వస్తూనే భవానీపూర్ కొత్త చరిత్ర సృష్టించింది. బెంగాల్ రాజకీయాలు మలుపు తిరిగాయి. వామపక్షాల 34 ఏళ్ల పాలన ముగిసిపోయి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ప్రారంభమైంది. ఆ పార్టీ వ్యవస్థాపకురాలు మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. తృణమూల్ ఆధిపత్యం ప్రారంభంతో పాటు భవానీపూర్ నియోజకవర్గం పేరు మారుమోగింది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ తరఫున పోటీ చేసిన సుబ్రతా బక్షి 50,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. టీఎంసీ గట్టుపట్టు నియోజకవర్గం భవానీపురంగా నిలిచింది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఈసీ లేఖపై భాజపా సీలు, కేరళలో రాజకీయ దుమారం. ఎన్నికల కమిషన్ అధికారిక లేఖకు బీజేపీ అధికార ముద్ర కలిగి ఉన్న నిబంధనల కాపీ జత చేసి ఉండటంపై కేరళ సోమవారం రాజకీయ దుమారం చెలరేగింది. 2019 మార్చి 19 నాటి ఎన్నికల కమిషన్ లేఖపై కమిషన్ అధికారిక ముద్రకు బదులు బీజేపీ సీలు వేసిందని సిపిఎం తన సోషల్ మీడియా వేదిక ఎక్స్లో పేర్కొంది. క్లరికల్ తప్పిదం వల్ల అలా జరిగిందని, ఆ తప్పిదాన్ని అప్పుడే సరిచేశామని ఎన్నికల సంఘం పేర్కొంది. ఆ తప్పిదానికి సంబంధించి ఒక అసిస్టెంట్ సెక్షన్ అధికారిని సస్పెండ్ చేసి విచారణ జరుపుతున్న కేరళ ముఖ్య ఎన్నికల అధికారి ఎక్స్ వేదికగా వెల్లడించారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇప్పుడు దిగజారుతున్న బీజేపీ ప్రభ, ప్రతిపక్షాల విమర్శ, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ రాజకీయ ప్రతిష్ఠ దిగజారుతోందని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు పేర్కొన్నారు. ఈ సంవత్సరం తర్వాత మోడీ ప్రధానిగా కొనసాగలేకపోవచ్చని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలో జరిగిన శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ రచించిన అన్లైక్లీ ప్యారడైజ్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కేజ్రీవాల్ ప్రసంగించారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే రైతు రుణమాఫీ మా పరిశీలనలో లేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టీకరణ. రైతు రుణాలు మాఫీ చేసే ప్రతిపాదన అనేది ప్రభుత్వ పరిశీలన లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. లోక్సభలో ప్రశ్నగా సోమవారం ఈ మేరకు రాతపూర్వక సమాధానం ఇచ్చారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ట్రంప్ ఎందుకు తగ్గారు? యుద్ధం ముగింపునికి ఇది సంకేతమా? ఇరాన్పై సైనిక చేరిన స్వల్పకాలిక విహారయాత్రగా యుద్ధం ఆరంభంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. 2 వారాల్లో పోరు ముగుస్తుందన్నట్టు వ్యాఖ్యలు చేశారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. గత ఏడాది జూన్లో జరిగిన 12 రోజుల యుద్ధంలో ఇరాన్పై తొలుత ఇజ్రాయెల్, తర్వాత అమెరికా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. ఇదే తరహాలో ఇప్పుడు దాడి చేస్తే ఇరాన్ పెద్ద ప్రతిఘటన ఇవ్వకుండా లొంగిపోతుందని భావించారు. కానీ ఆ సమీకరణ ఇరాన్ తీవ్రస్థాయి ప్రతిఘటన, మరీ ముఖ్యంగా హార్ముజ్ జలసంధి పరిణామాలు మార్చేశాయి అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి వాళ్ళ 18వ వార్షికోత్సవం అట, పేపర్ పెట్టి 18 ఏళ్ళు అయిందట. ఇకపోతే పునర్విభజన లైన్ క్లియర్ అన్నటువంటి ఇక్కడ కూడా హైలైట్ చేశారు. 2011 జనాభా లెక్కల ప్రాతిపదిక కేంద్ర నిర్ణయం. లోక్సభ 28 రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలు గుంపు కొత్తగా 50% పెంపు, 33% స్థానాలు మహిళలకు రిజర్వేషన్. దేశంలో 543 నుంచి 816కి పెరగనున్న లోక్సభ స్థానాలు, అందులో 270 స్థానాలు మహిళలకే రిజర్వేషన్ అన్నటువంటిది హైలైట్ చేశారు. శాంతి వీచికలు అంటూ యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్తో 2 రోజులుగా జరుగుతున్న చర్చలు ఈ వారం అంతా కొనసాగితే ఇరాన్ అగ్రనాయకత్వం తుడిచిపెట్టుకుపోయిన పరిణతి గౌరవాదరాలున్న పలువురు నేతలు ఆ దేశంలో ఉన్నారు. అలాంటి ఒక ఇరాన్ నాయకునితో అమెరికా దూతలు చర్చలు జరుపుతున్నారంటూ ట్రంప్ స్టేట్మెంట్ హైలైట్ చేశారు. అయితే శాంతి వీచికలు అంటూ కల్లోలానికి తెరదించేందుకు ఇరాన్తో చర్చలు. ట్రంప్ 2 రోజులుగా ఫలప్రదంగా సాగుతున్నాయని వ్యాఖ్య. ముఖ్య నేతతో విట్కాఫ్ కుష్నర్ చర్చిస్తున్నట్టు వెళ్ళి 5 రోజులు ఇరాన్పై దాడులు చేయబోయిన ప్రకటన. అట్లాంటిదేమీ లేదు, చర్చలేవి జరగడం లేదని ఇరాన్. మా హెచ్చరికలకు భయపడే ట్రంప్ దిగొచ్చారు. అమెరికా మాతో నేరుగానే చర్చించాలి. ఇరాన్ కొనసాగిన ఇజ్రాయెల్ ఇరాన్ పరస్పర దాడులు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే వంట గ్యాస్ నిల్, సర్కారు గ్యాస్ ఫుల్. రాష్ట్రంలో పెరుగుతున్న వంట గ్యాస్ సంక్షోభం. ఉత్తరాంధ్రలోని గ్యాస్ ఏజెన్సీ నెలకు 17,000కి పైగా సిలిండర్లు డెలివరీ చేసేది. నిత్యం 650కి పైగా బుకింగ్లు వచ్చేవి. ఈ నెలలో ఇప్పటి వరకు 10,000 సిలిండర్లు మాత్రమే డెలివరీ చేసింది. పెండింగ్లో ఇంకా 7,000 బుకింగ్లు ఉన్నాయి. సాధారణ రోజుల్లో కంపెనీ నుంచి వచ్చే స్టాకు ఇప్పుడు తగ్గిపోయింది. మరోవైపు ఆందోళనతో బుకింగ్లు డబుల్ అవుతున్నాయి. దీంతో గ్యాస్ బుక్ చేసుకునే వినియోగదారుల జాబితా రోజు రోజుకి పెరిగిపోతుంది. సిలిండర్ బుక్ చేసి 10-15 రోజుల కన్నా డెలివరీ ఇవ్వలేదని, ఎప్పుడు ఇస్తారని వినియోగదారులు ఫోన్లు చేసి అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నాను. సదరు ఏజెన్సీ డీలర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర గ్యాస్ ఏజెన్సీ డీలర్లందరిది ఇదే పరిస్థితి అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే సమస్యలు పరిష్కరించాలంటూ రాజధాని రైతుల ధర్నా. రాజధానిలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రైతు కూలీలు సోమవారం తుళ్లూరు మండలం రాయపూర్లో ధర్నా చేశారు. సిఆర్డీ అడిషనల్ కమిషనర్ భార్గవ్ తేజ్కి వింతపత్రం ఇచ్చారు. అనంతరం వాళ్ళు మాట్లాడుతూ రాజధాని రైతులకు, పేదలకు ఇచ్చే వార్షిక కౌలు పెన్షన్లకు మరో 10 ఏళ్ల పాటు పొడిగించాలని, పేదలకు ఇచ్చే పెన్షన్ 10,000కు పెంచాలని డిమాండ్ చేశారు. రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో వచ్చే సమస్యలకు సత్వరమైన పరిష్కరించాలని కోరారు. ధర్నాలో సిఐటి రాజధాని అభివృద్ధి వేదిక నేతలు వై నేతాజీ, ఎం రవి, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారన్నటువంటిది హైలైట్ చేశారు. రైతు నోట మాట లేదు. భారీగా పతనమైన టమోటా ధరలు కిలో ₹1 నుంచి ₹3 మాత్రమే చెల్లిస్తున్న వ్యాపారులు. పత్తికొండ, పలమనేరు మార్కెట్లో ఇదే పరిస్థితి. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు గగ్గోలు. పెట్టుబడి కూడా దక్కక తీవ్ర నష్టాలు చూస్తున్న రైతులు. నంద్యాల జిల్లా పేపల్ మండలం బావిపల్లికి చెందిన ఈ రైతు పేరు వెంకటేశ్వర్లు.
1.3 లక్షల పెట్టుబడి పెట్టి 3 ఎకరాల్లో టమోటా సాగు చేస్తున్నారు. మూడో కోతలో 105 బాక్సులు, బాక్సు కేజీ 25 కిలోలు టమోటాలు సోమవారం పేపల్ మార్కెట్కి తీసుకెళ్లారు. కూలీ ఖర్చులు, రవాణా ఛార్జీలు కలిపి 5,000 అయితే బాక్సుకు 35 రూపాయలు చొప్పున 3,675 లెక్క కట్టారు. కమిషన్లు మినహాయించి 2,000 చేతిలో పెట్టారు. ఇలా 3 కాపులకి 11,000 దక్కింది. పెట్టుబడి కాదు కదా, కనీసం కూలీ రవాణా ఖర్చులు కూడా రాలేదు. రేపటి నుంచి మార్కెట్కి సరికే తీసుకురావద్దంటున్నారు. కూలీ ఖర్చులు కూడా మిగిలే పరిస్థితి లేకపోవడంతో పశువులకి వదిలేస్తామని కన్నీటి పర్యంతం అయ్యాడు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఉద్యోగ ద్రోహి బాబు సర్కార్ అంటూ వేధింపుల ప్రభుత్వం తక్షణమే ఆపాలి, కోతలు లేని ఇన్సెంటివ్ ఇవ్వాలి, ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం కల్పించాలి, స్పందించకుంటే ఉద్యమం ఉధృతం, ప్రభుత్వానికి సిహెచ్ఓల అల్టిమేటం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఏపీ ప్రయోజనాల రక్షణకి జోక్యం చేసుకోండి, వైఎస్ఆర్సీపీ లోక్సభ పక్ష నేత ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్. పోలవరం ఎత్తు తగ్గింపు దారుణం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరం, లోక్సభలో గలమెత్తిన మిథున్ రెడ్డి. అలాగే అప్పుల కుప్ప అభివృద్ధి శూన్య ఏపీలో విద్య, వైద్యం, ఆర్థిక పరిస్థితి ఆందోళనకరం, ద్రవ్య వినిమయ బిల్లుపై రాజ్యసభలో చర్చలో వైబీ సుబ్బారెడ్డి ధ్వజం. 22 నెలల్లోనే ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులు 3.3 లక్షల కోట్లు, ఫీజు రియంబర్స్మెంట్ అందక చదువులకి విద్యార్థులు దూరం. అలాగే చంద్రబాబు ద్రోహాన్ని ప్రజలకు తీసుకెళ్లాలంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంపై వైఎస్ఆర్సీపీ కీలక సమావేశం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన సజ్జల రామకృష్ణారెడ్డి అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే వెలుగుల నిధులపై కమ్ముకున్న చీకట్లు అంటూ విద్యుత్ ఉద్యోగుల సహకార పరపతి సంఘంలో భారీగా అవకతవకలు, సభ్యులు దాచుకున్నటువంటి 100 కోట్ల మేర సొమ్ము దుర్వినియోగమైనట్టు అంచనా, నిధులను వ్యక్తిగత ఖాతాల్లోకి రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్కి మళ్లించినట్టు ఆరోపణలు, ఏళ్ల తరబడి దాచుకున్న సొమ్మును వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకోవడంపై సభ్యుల ఆగ్రహం. విద్యుత్ ఉద్యోగుల భవిష్యత్తు భద్రత కోసం ఏర్పాటు చేసిన విజయవాడ విద్యుత్ ఉద్యోగుల సహకార పరపతి సంఘంలో చీకట్లకు అమ్ముకున్న ఈ సొసైటీలో భారీ ఆర్థిక కుంభకోణం వెలుగులోకి వచ్చిన, సభ్యులు దాచుకున్న కోట్లాది రూపాయల సొమ్ము దుర్వినియోగం అని జరిగిందన్న ఆరోపణలు తీవ్ర కరకన రేపుతున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ మోసం మొత్తం విలువ దాదాపు 100 కోట్లకు చేరినట్టు అంచనా వేస్తున్నారు. ఏళ్ల తరబడి జీతాల నుంచి పొదుపు చేసి సొసైటీలో డిపాజిట్ చేసిన ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత సుఖంగా జీవించాలని ఆశతో పెట్టుబడి పెట్టే వాళ్ళు ఇలా వందలాది మంది సభ్యులు ఇప్పుడు అయోమయంలో చిక్కున్నారు. సభ్యులకి ఇవ్వాల్సిన అప్పులు 35 కోట్లు కాగా వాయిదా దాటిన అప్పుల మీద వడ్డీ 10 కోట్లు ఉంది. అంతేకాకుండా సంఘం 6 కోట్ల నష్టాల్లో కూరుకుపోయింది. దీంతో సొసైటీ నిర్వాహకులు నమ్మినందుకు నిండా మోసపోయామని ఆందోళన చెందుతున్నారు. అయితే సభ్యులు ఎవరో కంగారు పడద్దని బ్యాంకుల నుంచి రుణం తీసుకునేది, ఆస్తుల మీ డిపాజిట్లు వెనక్కిస్తా ఉంటే సొసైటీ నిర్వాహకులు వారికి సర్ది చెప్తున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే విచారణ సమాచారాన్ని వాట్సాప్ ద్వారా తెలియజేయండి, సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు ఆదేశం. బీహార్ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ రద్దుపై ముందు నిర్ణయం వెలువరించాలి లేక ముందస్తు బెయిల్ పిటిషన్పై నిర్ణయం వెలువరించాలన్న విషయంపై ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. తదుపరి విచారణ ఏప్రిల్ 6కి వాయిదా వేసింది. అయితే దర్యాప్తు అధికారి ఎప్పుడు పిలిస్తే అప్పుడు హాజరు కావాలి నాయక్ని ఆదేశించింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే డిప్యూటీ స్పీకర్ నా ఇంటిని కూల్చివేయించారు, ఫిర్యాదు చేసిన పోలీసులు చర్యలు లేవు, ఆయనపై చర్యలు నాకు ఆదేశించండి. హైకోర్టులో టీడీపీ నేత వెంకటేశ్వరరాజు పిటిషన్, పోలీసులకు నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం. శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణతో పాటు మరికొందరి మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ తాను ఇచ్చిన ఫిర్యాదు వింతపత్రాన్ని పోలీసులు పరిగణలోకి తీసుకోవడం లేదని దాఖలైన ఒక వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఇందుకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరు వెంకటేశ్వరరాజు దాఖలు చేసిన పిటిషన్పై హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, జిల్లా ఎస్పీ ఉండి ఎస్హెచ్ఓలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించి తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా వేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి పెట్టుబడులకు ఏపీ బెస్ట్ అంటూ సీఎం చంద్రబాబు నాయుడు అనే నేను చెప్తున్నా, పెట్టుబడులకు బెస్ట్ ప్లేస్ ఏపీ, అద్భుతమైన 25 పారిశ్రామిక పాలసీలు తీసుకొచ్చాం, పారిశ్రామిక అనుకూల ప్రభుత్వాన్ని నడుపుతున్నాం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకెళ్తున్నాం. ప్రపంచంలోని ఉక్కు పరిశ్రమకు మెట్టల ఆద్యుడు అటువంటి వ్యక్తి స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకి రాష్ట్రానికి రావడం గొప్ప విషయం. రానున్న రోజుల్లో ఈ ప్లాంట్ వల్ల ఉక్కు రంగంలో నక్కపల్లి తిరుగులేని శక్తిగా తయారవుతుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. 20 నెలల్లో 20.35 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినాయి. వచ్చే 3 ఏళ్లలో 22 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆంధ్ర హక్కు నినాదంతో విశాఖ ఉక్కు ఇప్పుడు అడగకుండానే అంతకంటే పెద్ద పరిశ్రమ. స్టీల్ ప్లాంట్కే కాదు స్టీల్ సిటీకి అంకురార్పణ. ప్లాంట్కు సహకరించిన ప్రధాన కృతజ్ఞతలు. మిట్టల్ స్టీల్ పరిశ్రమ శంకుస్థాపన చంద్రబాబు. ఏపీపై నమ్మకానికి మా రాకే ఉదాహరణ లక్ష్మీ మిట్టల్. ఏపీ అభివృద్ధిలో కీలక మైలురాయి ప్రధాని మోడీ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే 5 రోజుల విరామం, ఇరాన్పై దాడులు చేయొద్దని ఆదేశాలు ఇచ్చా, ఆ దేశంతో 2 రోజులుగా చర్చలు జరుగుతున్నాయి అన్నటువంటిది ఇక్కడ హైలైట్ చేశారు. కరోనా తరహా సంక్షోభం ఇప్పుడు కూడా కలిసికట్టుగా ఎదుర్కొందాం. దీర్ఘకాలం పశ్చిమాసియా యుద్ధ ప్రభావం, అసాధారణ సవాళ్లు ఎదురవుతున్న పరిస్థితిపై పర్యవేక్షణకు మంత్రుల బృందం. పెట్రోల్, ఎల్పీజీ కొరత లేకుండా చూస్తున్నాం. ఎరువుల కొరత తలెత్తుకున్న చర్యలు, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ నియంత్రణపై దృష్టి. పశ్చిమాసియాలో భారతీయుల రక్షణ చర్యలు, స్వప్రయోజనాల కోసం కొందరు తప్పుడు ప్రచారం. ప్రజలు అలాంటి వదంతులు నమ్మొద్దంటూ మోడీ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అయితే ఈ సమావేశాల్లోనే పునర్విభజన బిల్లు
2011 జనాభా లెక్కల ఆధారంగానే మహిళా కోటా కూడా ఆ లెక్కలతోనే అన్ని రాష్ట్రాలను ఒకే శాతం మేర నియోజకవర్గాలను పెంచేయచ్చున నేడు బీఎస్సీ సమావేశంలో నిర్ణయం అవసరమైతే బడ్జెట్ సెషన్ పొడిగింపు. ఏపీలో లోక్సభ స్థానాలు 37, 38కి, అసెంబ్లీ సీట్లు 262 నుంచి 263కి, తెలంగాణ లోక్సభ స్థానాలు 25 నుంచి 26కి, అసెంబ్లీ 175 నుంచి 179 పెరిగే ఛాన్స్. దీనిపై టీడీపీ, వైసీపీ, బీజేడీ తదితర పార్టీలతో మాట్లాడిన హోంమంత్రి అమిత్ షా అన్నటువంటిది హైలైట్ చేశారు. అదనపు డీజీ ఆదేశాలతో దేశద్రోహం కేసు రఘురామన్ అప్పటికప్పుడు అరెస్ట్ చేయమని పైనుంచి ఆదేశాలు వచ్చి నాటి ప్రభుత్వ పెద్దలను దూషించడంతో వాట్సాప్ మెసేజ్ నిర్ధారించుకోలేదు, ఆయన నేను కొట్టించలేదు, నాకు తెలియదు, ఐపీఎస్ సునీల్ నాయక్ జవాబులు అన్నటువంటిది హైలైట్ చేశారు. దర్యాప్తు అధికారి కోరినప్పుడు విచారణకి రండి అంటూ సునీల్ నాయక్ ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా ఇక్కడ హైలైట్ చేశారు. జగన్కు మాట్లాడే దమ్ము లేదు అంటూ కుక్కలతో మురిగిస్తున్నాడు, వివేక హత్యపై నిజాన్ని చెప్పా, వైఎస్ సజీవ అర్ధభాగం విజయమ్మ రాసిన లేఖపై మాట్లాడే దమ్ములేని జగన్ తన పార్టీ నేతల నాలో లేదో కుక్కల నాలో వారితో మురిగిస్తున్నాడని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. విజయవాడలో సోమవారం మాట్లాడి కొద్ది రోజుల క్రితం విశాఖలో తాను మాట్లాడుతూ సునీతపై అవినాష్ రెడ్డి చేసిన అసత్యారోపణలు ఖండించాను, అదే పెద్ద నేరమైందని అన్నారు. తను వివేక హత్య గురించి మాట్లాడుతుంటే వాళ్ళ ఆస్తుల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వివేక హత్యకు గురైన రోజు ఉదయం 7 గంటల నుంచి జగన్ మీడియాలో గుండెపోటుతో చనిపోయారంటూ పదే వార్త ప్రసారం అయింది. ఆ సమయంలో అక్కడ ఉంది అవినాష్ రెడ్డి, జగన్ మీడియా ప్రతినిధులు. అప్పటికి సునీత హైదరాబాద్ నుంచి బయలుదేరనే లేదు. వాస్తవం ఇది కాక దీనికి భిన్నంగా అవినాష్ రెడ్డి గుండెపోటు కథ సునీత అల్లిందంటూ అబద్ధాన్ని ప్రచారం చేయడానికి పూనుకున్నారు. నిజం తెలిసిన వ్యక్తిగా నేను దానిపై మాట్లాడాను అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఆదినారాయణ రెడ్డికి చెప్పింది ఎవరు? శివప్రకాష్ రెడ్డి గుండెపోటు అని. సునీత చెప్పింది శివప్రకాష్ రెడ్డి గుండెపోటు అని చెప్పి. అవినాష్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పింది సునీతే గుండెపోటు అని చెప్పి. ఒక్క సాక్షి ఏంటి? ఈవిడ సాక్షి ఒక్కటే చూసినట్టుంది. ఈనాడు జ్యోతి అందరూ అదే వేశారు ఆ రోజున. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కూడా గుండెపోటనే వేసింది. ఎప్పుడైతే ఆ శవాన్ని బయటికి తీసుకొచ్చేటప్పుడు భాస్కర్ రెడ్డి చెయ్యబట్టుకుని తలకాయ కింద ఏదో బెజ్జం ఉంది, ఎవరొచ్చని నరికేశారు అని చెప్పి ఆపేయండి అనేదాకా అది మర్డరని ఎవరికీ తెలియదు. అలాగా గంగిరెడ్డి డ్రామా చేశాడు. అదంతా తెలిసినా కూడా అక్కా చెల్లెళ్ళిద్దరూ కలిసి ఒక డ్రామా ఆడటం అన్నటువంటిది సాగిస్తున్నారు. లేకపోతే అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం, మెగా కంపెనీ ప్లాస్టిక్ పైపుల్లో నిప్పులు, నిర్మాణ ప్రాంగణంలో ఎగసిపడిన మంటలు, రాయపూడి సమీపంలో ప్రమాదం. రాజధాని అమరావతిలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి రాయపూడి సమీపంలో ప్రిన్సిపల్ సెక్రటరీల భవనాల వద్ద నిర్మాణ ప్రాంగణంలో చోటు చేసుకుంది. కాంట్రాక్ట్ సంస్థ మెగా కంపెనీకి చెందిన ప్లాస్టిక్ పైపుల్లో అకస్మాత్తుగా నిప్పులు చెలరేగాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపట్టడంతో ఆ ప్రాంతం అంతా దట్టమైన పొగలుముకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలికి చేరుకుని సహాయక చర్యలను సమీక్షించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా అమరావతిలో ఇటీవల కూడా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నెల 11 ఎల్ఎన్టీకి చెందిన ప్లాస్టిక్ పైపులు తగలబట్టడంతో కోట్లాది రూపాయల నష్టం జరిగింది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే బెజవాడలో ఉగ్ర లింకులు, అదుపులో 3 యువకులు. విజయవాడలో ఉగ్ర లింకులు బయటపడ్డాయి. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసుల నిఘాలో 3 యువకులు పడ్డారు. బెజవాడలో వించిపేటకు చెందిన 21 ఏళ్ల 2 యువకులు, భవానీపురంలో 20 ఏళ్ల మరో యువకులను అదుపులో తీసుకున్నారు. వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకుంటూ తెలిసింది. ఆ యువకుల్ని రహస్యంగా ప్రశ్నించగా విదేశాల్లో ఉగ్రవాద్యాలకు ఆకర్షితులై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్టు అంగీకరించిన సమాచారం. దేశవ్యాప్తంగా గురుమలాల చర్యల మీద నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్ వర్గాలు రాష్ట్రంలోని పోలీసులతో సమాచారాన్ని పంచుకున్న ఇటీవల ఏపీలో ఇటువంటి చర్యలు పెరగడంతో రాష్ట్ర సిఐసెల్ అధికారులు నిరంతర నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో సిఐసెల్ పోలీసులు విజయవాడలో యువకులు ఉగ్రవాద సంస్థలకు అనుకూలంగా పోస్టులు పెట్టినట్టు పసిగట్టారు. సోదాలు చేపట్టి 3 యువకులను అదుపులో తీసుకున్నారు. వీళ్ళకి ఏ సంస్థతో సంబంధాలు ఉన్నాయి, సోషల్ మీడియా ఖాతాలో ఉన్న లింకులు ఏంటి, ప్రోత్సహిస్తున్నది ఎవరు అనే వివరాలు సేకరిస్తున్నారు అన్నటువంటి హైలైట్ చేశారు. డ్రగ్స్ కాల్పులు కేసులో దూకుడు, మొయినాబాద్ ఫామ్ హౌస్ కాల్పులు, డ్రగ్స్ కేసుకు సంబంధించి రిమాండ్లో ఉన్న ప్రధాన నిందితులు రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డి, నమిత్ శర్మలకు 3 రోజులు పోలీస్ కస్టడీ కోర్టు అనుమతించి ఈ మేరకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది అన్నటువంటి హైలైట్ చేశారు. ఇకపోతే ఇంటర్ పుస్తకాలు లీక్, వాట్సాప్లో కొత్త సాఫ్ట్ కాపీలు ప్రత్యక్షం ఇంటర్మీడియట్ పాఠ్య పుస్తకాల పాఠ్యాంశాలు లీక్ అయ్యి సెకండ్ ఇయర్ పాఠ్య పుస్తకాలు సాఫ్ట్ కాపీలను కొందరు బయటికి లీక్ చేశారు. ముద్రణ కంపెనీ నుంచే సీడీ లీక్ చేసిన ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీన్ని సీరియస్గా తీసుకుని తెలుగు అకాడమీ వివరణ ఇవ్వాలని VGS పబ్లిషర్స్కి నోటీసులు జారీ చేసింది. అయితే తమ మెయిల్ని హ్యాక్ చేసి పాఠ్యాంశాలను కాపీ చేశారని ఆ కంపెనీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఇంటర్ విద్యాశాఖలో మొదటిసారిగా పాఠ్య పుస్తకాల కంటెంట్ ప్రైవేట్ కాలేజీల చేతుల్లోకి వెళ్ళిపోయింది. దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుని విచారణ చేస్తుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.